నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉనుగుంటపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ హ్యూమన్ రైట్స్ మరియు ఆర్టీఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు రీడింగ్ చైర్లు, ప్యాడ్స్, విద్యా సామాగ్రి అందజేత. తిప్పవరపాడు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక పూజలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న పెనుబాక ప్రసాద్. నెల్లూరు జిల్లా కోట మండలం ఉనుగుంటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ హ్యూమన్ రైట్స్ మరియు ఆర్టీఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు రీడింగ్ చైర్లు, ప్యాడ్స్, విద్యా సామాగ్రి అందించడం జరిగింది. జాతీయ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జిలానీ బాషా మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని ఊసుగుంటపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు రీడింగ్ చైర్స్, ప్యాడ్స్, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ జాతీయ హ్యూమన్ రైట్స్ ద్వారా గూడూరు డివిజన్ పరిధిలోని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. విద్యార్థులకు బట్టలు, ఎగ్జామ్ సామాగ్రి, రీడింగ్ చైర్స్, స్పోర్ట్స్ సామాగ్రి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగిపోతుందని ఆ సంస్థ నాయకులు తెలియజేశారు. ఫస్ట్ స్కూల్లో రాగానే చాలా బాగా అనిపించిందమ్మా నాకు. ఎందుకంటే రాగానే వెల్కమ్ గా చేస్తున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ అడుగు పెడతా నేను చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి పిల్లలు వెల్కమ్ చెప్తాం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడం, విష్ చేయడం చాలా బాగుంది. మేము చాలా స్కూల్ విజిట్ చేస్తున్నాము. చేసిన దగ్గర చూస్తుంటే ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్లో ఉన్నారు పిల్లలు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే మేము మధ్య ఆరోగ్యం చాలా బాగా డిసిప్లిన్ ఇచ్చినారు, బాగున్నారు. అక్కడ మెట్టుకు వచ్చాం, మెట్టు అంతా కూర్చున్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఇంకా బాగున్నారు పిల్లలు, చాలా పద్ధతిగా సంస్కారంగా నేర్పించారని అనుకుంటున్నాను. దాంతో పాటు మీరు బాగా చదువుతారని కూడా ఆశిస్తున్నాను. నేను ఈ రోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ది, చైర్మన్ సార్ది, పిల్లలకి టేబుల్ చైర్స్, రీడింగ్ ప్యాడ్స్ ఇస్తున్నారు. 10th క్లాస్ పిల్లలు ఎవరో ఇక్కడ నాకు తెలియదు. ఆ పిల్లలకి అందరికి ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగా చదవండి, మీ టీచర్లకి మంచి పేరు తీసుకురండి, వాళ్ళ కష్టానికి ఫలితం ఇవ్వండి. మీ పిల్లలు, మీ పెద్దలు మీ పిల్లలు పెట్టుకున్న ఆశలు మీరంతా నెరవేర్చాలి. ఎవరికైనా సాయం చేసేది ఎక్కువైపు ఎవరికి ఎవరు చేయరు. మీరు అది గుర్తు పెట్టుకొని మీరు మంచి స్థానానికి వచ్చి చేయాలని సార్ అన్నారు కదా, అది చాలా మంచి వాక్యం. అది మీరు గుర్తు పెట్టుకోండి, మీరు బాగా చదవండి, ఉన్నత స్థానానికి రండి. మీరు ఇప్పుడు ఎలా అయితే ఒక సాయం పొందారు అలాంటివి 10 మందికి చేశారంటే ఆ 10 మంది 10 మందికి చేస్తారు. ఎవరికైనా సాయం చేసే గుణం చాలా ముఖ్యం. ఎవరికైనా కూడా మనం చేసే కొద్ది సాయం చేయకూడదు, కానీ ఒకరు అనేది ఒకరిగా చేయలేము, 10 మందిగా చేయగలుగుతాం. అలా అందరూ కలిసి చేయాలి. అదే మా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ రోటరీ క్లబ్ సార్లకు కానీ, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కానీ అందరూ కలిసి ఏది చేయాలన్నా కూడా ముందుకు వస్తాం. పిల్లలకి ఏది అవసరమన్నా, పిల్లలకి బట్టలు కావాలన్నా, వాళ్ళకి స్కూల్ కి స్టేషనరీ కావాలన్నా, ప్రతి ఒక్కటి మా రామ్మోహన్ సార్ ముందు అందులో ఫస్ట్ ఉండేది మా రామ్మోహన్ సార్. ఎందుకు చెప్తున్నానంటే మా రామ్మోహన్ సార్ స్టూడెంట్ నేను గొప్పగా తెలుసుకుంటున్నాను. ఈ రోజు మా రామ్మోహన్ సార్ మాకు నేర్పించిన విద్యాబుద్ధులు చాలా మాకు ఉపయోగపడుతున్నాయి. మాకు ఏం చేయాలన్న ముందు సార్ అందరికంటే ముందు ఆలోచించి ఇది అవుతానే వెంటనే టైం గ్యాప్ కూడా ఉండదు, వెంటనే ఇంకో ప్రోగ్రామ్ ఆలోచించేస్తారు సార్. అలా ఫాస్ట్ గా ఉంటారు. పిల్లలకి ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. చదివే పిల్లలంటే మాకు చాలా ఇష్టం. అటెండ్ చదివిన పిల్లలని ఇష్టం లేదని కాదు, అందరూ ఇష్టమే. చదివే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మీరు చదవండి, అందరూ బాగుండండి, ఉన్నత స్థానానికి రండి, మీ స్కూల్ పేరు నిలబెట్టండి. మీరు మీ ఫ్యూచర్ లో ఈ విధంగా మా స్కూల్ ఒకరు వచ్చి సాయం చేస్తారు, అలాగే మేము వచ్చి చేస్తారని చెప్తే ఆ పిల్లల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను. బాగా చదవడం, ఆల్ ది బెస్ట్ 10th పిల్లలకి. టీచర్లకి ఇంకోసారి నా నమస్కారాలు. పిల్లలు అయితే చాలా డిసిప్లైన్ గా బాగున్నారు. స్కూల్ బాగుంది సార్, చాలా ఆహ్లాదకరంగా బాగుంది. థ్యాంక్ యూ సార్. 10th క్లాస్ వచ్చినప్పుడు మీరు ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని 10th క్లాస్ లో పాస్ అవుతారో వాళ్ళకి మా సంస్థ తరఫున నేను 10,000 రూపాయలు ఇస్తాను. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
చూడండి, ఇప్పుడే మీకు ప్రోత్సాహం వచ్చేసింది. 10,000 రూపాయలు మీరు తీసుకొని కార్యాలయంలో చేరచ్చు. ఎన్నో ఫెసిలిటీస్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పారు, డబ్బు ప్రధానం కాదు, చదువే ముఖ్యమని. కాబట్టి మీరు ఎంత చదివితే అంత ప్రోత్సాహాలు వస్తాయి. సంతోషం. ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ చాలా గుడ్ మార్నింగ్. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. మా పిల్లలకి మా ఆశీర్వాదాలు. నాకైతే ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే వాళ్ళతో అన్నాను, ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే మేము. కోట్లు సంపాదిస్తాం, లక్షలు సంపాదిస్తాం, ఖర్చు పెడుతుంటాం, కానీ మనం సహాయం చేసే గుణం లేకపోతే అది ఎందుకు కలిగారు? ఏ ఎక్కువ మీకు చాలా సార్లు ఇట్లా విషయం చెప్పుకుంటాం, తర్వాత కొన్ని మోటివేషన్స్ చెప్పుకుంటాం. వచ్చేటప్పుడు ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాం. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ పాత్ర పక్క వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా సంతృప్తిస్తుంది. దాంట్లో నేను కూడా అప్పుడప్పుడు సంతృప్తి పడుతుంటాను. ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం చాలా గమ్మత్తుగా, చాలా హ్యాపీగా, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతమంది జిల్లా భాష గారు, వారి గురించి నాకు పూర్తిగా తెలియదు, నాకు కొంచెం తెలుసు, ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాను. ఇంకా మా రామ్మోహన్ సార్ అయితే ఆయన మీకు అందరికీ రథసార్ అని మీరే చెప్పారు కాబట్టి నేను కొత్తగా చెప్పలేదు. మన సురేంద్ర అన్న గారు నాకు బాగా 20 ఏళ్ళ నుంచి తెలుసు. సార్ కూడా తన విద్యా సంస్థలను మళ్ళా ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత మన సెక్రటరీ గారు సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన అరుణ్ లాల్ సేఠ్ గారు, ఇక్కడ పర్వీన్ మేడం గారు, మా ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమం ఉద్దేశం మీకు అందరూ చెప్పారు. ఈ కార్యక్రమంలో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా చిత్తశుద్ధితో మా పాఠశాలని అభివృద్ధి పరుస్తామని మా పాఠశాల తరఫున మీకు హామీ ఇస్తూ, మీరు చేసినటువంటి ఈ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోవని, మేము కూడా సహాయం చేసే దాంట్లో మా వంతు కృషి చేస్తామని నమ్ముతూ మీరందరూ వచ్చినందుకు మాకు సంతోషంగాను చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంను జనసేన నాయకులు వీర మహిళలు ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ప్రతి కార్యకర్త నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీల్లో పర్యటించి అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదుకు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట సూలూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మేము అట్టహాసంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఈ రోజు మన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సాధకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ, మన నాయకులు, మన అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి మన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత మందిని జనసేన పార్టీలోకి ఆహ్వానించే విధంగా, ముఖ్యంగా యువతకి, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మునుపెన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో సభ్యత్వాలని నమోదు చేసి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్క జనసేన నాయకుడిని, కార్యకర్తని, మన ఉద్యోగి సభ్యత్వ సాధకుల్ని పేరు పేరున వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు, మా అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా
మన ఈ ఉద్యమీ సభ్యత్వం ద్వారా మనకు 400 కట్టి ఉద్యమీ సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీలో గుర్తింపు, అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ తరఫున కమిటీలో స్థానం కల్పించాలన్నా, అదేవిధంగా పార్టీ తరఫున పోటీ చేయాలన్నా ఈ ఉద్యమీ సభ్యత్వం అనేది తప్పనిసరి. అదేవిధంగా మన జనసేన ఉద్యమీ కార్యకర్తకి ప్రమాదవశాత్తు ఏదైనా ప్రాణాపాయం జరిగితే వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడుతూ 5 లక్షల రూపాయల బీమాని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదం జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయితే వారి హాస్పిటల్ బిల్లుల కొరకు 50,000 రూపాయల వరకు జనసేన పార్టీ భరించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సామాన్యులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు ఉద్యమీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారని వేడుకుంటూ సెలవు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరును గుర్తించి ఈ రోజు అనేక మంది జనసేన పార్టీలో సభ్యత్వాలు తీసుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని గూడూరు జనసేన పార్టీ నాయకులు ముని గిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నాయకులు పూజలు నిర్వహించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులు ముని గిరీష్ మాట్లాడుతూ గత సంవత్సరం గూడూరు నియోజకవర్గంలో 3,400 సభ్యత్వాలు నమోదు చేయించామని, ఈ సంవత్సరం 5,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయదలిచామని తెలిపారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లతో ఈ సంవత్సరం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఏ పార్టీలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని సాంస్కృతిక భాషలో ఉద్యమి అంటే సభ్యత్వం తీసుకునేవాళ్ళు, సాధక్ అంటే సభ్యత్వం నమోదు చేయించేవాళ్ళు, ప్రదాత అంటే ఎవరన్నా పార్టీ ఆశయాలు నచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా డొనేషన్ చేసేవాళ్ళని ప్రదాత అంటారు. ఇట్లా 3 విభాగాలుగా ఇది ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబడింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది జనసేన పార్టీ నాయకులందరూ, ఈ సాధకులందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ సభ్యత్వ నమోదులో ఎంతోమంది యువకులు, ముఖ్యంగా చదువులు చదివేటువంటి ఇంజనీరింగు, గ్రాడ్యుయేషన్ చదివేటువంటి యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాల మీద వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి సభ్యత్వం తీసుకొని దీన్ని నమోదు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గూడూరులో అన్ని మండలాల్లో 5 మండలాలు, గూడూరు టౌన్లో అందరికీ కూడా ఈ సభ్యత్వ నమోదు ఎవరైతే సాధకులుగా నమోదు చేసుకోబడ్డారో వారందరికీ కూడా లింకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా ఇది 15 రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే లింక్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా విరివిగా, ఎంతోమంది పార్టీ భావాలు, ఆశయాలు నచ్చేటువంటి యువత యువకులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో యువత యువకుల శాతం ఎక్కువ. జనసేన పార్టీకి ముఖ్యంగా యువత యువకులు ఎంతోమంది ఆసక్తి ఉన్నారు. కాబట్టి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని వాళ్ళనే ప్రధానంగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటే పార్టీకి చాలా భవిష్యత్తు ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల విరాళం ఇచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు గూడూరు నియోజకవర్గం తరఫున గూడూరులో అందరం కూడా మా పార్టీ నాయకులు చంద్రనీళ్ళు, నయీము, మండలం నుంచి బాబు కానివ్వండి, జమాల్ బాయి, మిగతా అందరూ కూడా పార్టీ మీద ఎవరైతే ఇక్కడ ఎవరు నాయకులు కార్యకర్తలు ఎవరు లేరు, అందరూ సమానమే. అందరూ కూడా ఈ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లి గూడూరులో గతంలో 3,200 సభ్యత్వం నమోదైంది. ఈ సంవత్సరం దాన్ని 5,000 తగ్గకుండా చేయాలనేది మా టార్గెట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల నుంచి ఎంతోమంది యువత ఆయన వెంట నడిచారు గతంలో. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యొక్క పనితీరు నుంచి ఎంతోమంది ఈరోజు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకు గాను గత సంవత్సరంలో మేము 3,400 సభ్యత్వాలు గూడూరు నియోజకవర్గ తరఫున చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కార్యకర్తలు, మండల నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గతం కంటే మెరుగ్గా ఈరోజు ఈ సభ్యత్వ నమోదును అధికంగా నమోదు చేసి జిల్లాలో గూడూరుకు ఒక ప్రత్యేక స్నానం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా మండలాల్లో ప్రతి ఒక్కరికి మా ఆశయం ఏంటంటే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఒక 10 నుంచి 20 మందికి సభ్యత్వాలు ఇప్పించే లక్ష్యంగా మేము ఈసారి పనిచేయదలుచుకున్నాం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలైనా, గూడూరు మున్సిపాలిటీలు అయినా మా యొక్క ఉనికిని ఖచ్చితంగా చూపించుకునేదానికి, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఇంతమంది ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నామని తెలియజేయటకు మేమందరూ తెలియజేస్తున్నాం. ఈ సభ్యత్వం కార్యక్రమం స్టార్ట్ చేయటం వల్ల
ఇది మన పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వచ్చి 2 కోట్లు విరాళం ఇచ్చి దీనికి ప్రారంభం చేశారు. ఈ రోజు నుంచి రేపు 15 రోజుల దాకా ఇది కంటిన్యూ సాగుతుంది. అదేవిధంగా దీనికి నమోదు చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ రెన్యువల్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ గతంలో 500 ఈ సభ్యత్వం పెట్టి ఇప్పుడు 400 పెట్టి ముందు తీసుకుని వచ్చారు. మనకు కావాల్సింది యువత మరియు రాబోయే భవిష్యత్తులో ఎట్లా నిలబడాలా ఎట్లా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ జనసేన పార్టీ పుట్టుకొని వచ్చింది. అలాంటి జనసేన పార్టీలో ప్రజలకి ఎప్పుడైనా సరే మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తారు, జనాలకి సేవలో ముందుకెళ్లే కార్యక్రమంలో ఎన్నో చేస్తున్నారు. అలాగే ఇది కూడా ఒక జనసేన పార్టీ సేవ లాగానే ఒక ప్రజలకి కావాల్సిన అందుబాటులుగా అంటే కార్యకర్తలు కష్టపడుతున్నారు, ఆ కష్టానికి వాళ్ళకి ఫలితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ సభ్యతల కార్యక్రమం స్టార్ట్ చేశారు. నమస్కారము. సభ్యతలు మేమందరం తీసుకుంటున్నాము, మీరు కూడా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కమ్యూనిస్ట్ నేత నల్లకన్ను మృతి బాధాకరమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నల్లకన్ను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్ట్ నేత నల్లకన్ను చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ సీనియర్ నేత స్వాతంత్ర పోరాట సమరయోధులు కామ్రేడ్ ఆర్ నల్లకన్ను చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతి యావత్తు కమ్యూనిస్టు పార్టీకి తమిళనాడు రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. 1925వ సంవత్సరంలో పుట్టిన నల్లకన్ను భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి ముచ్చమటలు పట్టించారని గుర్తు చేశారు. తమిళనాడు గాంధీ జోహార్ నల్లకన్ గారు, స్వాతంత్ర సమరయోధుడు నల్లకన్ గారు, స్వాతంత్ర సమరయోధుడు నల్లకన్ గారు. మరణం భారత కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐకి తీరని లోటు అని చెప్పి ఈరోజు మనం తెలియజేస్తున్నాం. ఈరోజు నల్లకన్ గారు వర్ధంతి చనిపోయినటువంటి సంతాపజనంగా ఈరోజు గూడూరు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వాతంత్రోద్యమం కాలం నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రోద్యమంలో కానీ కీలకంగా మారినటువంటి వ్యక్తి, కీలకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తి నల్లకన్ గారు. ఈరోజు సీఎం స్టాలిన్ గారే ఈ తమిళనాడు ఉక్కు మనిషి అని చెప్పి స్వతహాగా అతనికి షీల్డ్ అదేవిధంగా 10 లక్షల బహుమతి కూడా ఇస్తే నాకు ఈ డబ్బు అవసరం లేదని చెప్పి ఆ 10 లక్షలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్గా ఇచ్చి పేదల విద్య కోసం వాడండి అన్నటువంటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నటువంటి దేశంలో కూడా నల్లకన్ గారు అని కూడా మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. అదేవిధంగా నల్లకన్ గారు ఎంతోమంది పీడిత తాడిత వర్గాల ప్రజల కోసం ఉద్యమాలు నెరవేర్చి ఎంతోమంది ఎన్నో భూ సమస్యల మీద ఎంతోమంది భూ పట్టాలు కానీ అదేవిధంగా ఇల్లు నిరుపేదలకి నివాసాలు ఇప్పించిన మనిషి నల్లకన్ గారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా ఈ దేశ సేవ కోసం తమిళనాడు ప్రజల కోసం అందరూ నిర్విరామంగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనం అందరి మధ్య లేకుండా పోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి యువతరం కానీ రానున్నటువంటి భవిష్యత్తు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన ఉద్యమాలు ఆశయాలను కొనసాగించు భవిష్యత్తులో మరింత పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఆయన ఎప్పుడు గుర్తించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందో 1925 సంవత్సరంలో అదే సంవత్సరంలో మన తమిళనాడు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు నల్లకన్ గారు ఆ రోజే పుట్టాడు, ఆ సంవత్సరంలో. కాబట్టి ఆయనకి ఈరోజు ఏంటంటే 101 సంవత్సరం అయింది. ఈరోజు ఆయనకి వయసు 101 సంవత్సరంగా ఆయన తమిళనాడు రాజకీయాలు కానీ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వంలో కానీ అనేక పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు. అదే కాకుండా ఆయన్ని స్వతంత్ర పోరాటంలో కూడా ఆయన ఎక్కువ భాగం పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ పద్ధతిలో ఆయన ఏంటంటే అక్కడ తమిళనాడులో గాంధీగా ఆయనకి ఒక పేరు ఉంది. ఈయన కమ్యూనిస్టు గాంధీ అని చెప్పి పిలుచుకునే పరిస్థితి. కాబట్టి అటువంటి నాయకుడు ఆయన పోరాటంలో ఆయనకు అక్కడ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ సెక్రటరీగా పనిచేశాడు. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంలో జాతీయ స్థాయిలో ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా పోరాటాల చరిత్ర ఆయన. అదేవిధంగా ఏంటంటే బ్రిటిష్ హయాంలో ఆ పోరాటాల్లో కూడా ఆయన ఏంటంటే 7 సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు. కాబట్టి అంత చరిత్ర కలిగినటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో
కొంత ఆరోగ్యం క్షీణించి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ మధ్యనే 2 రోజుల ముందు నారాయణ గారు కూడా ఆడికి వెళ్ళి ఆయన పలకరించి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఒక రోజులోనే ఆయన నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆయన శ్రీశాస్త్రి ఇచ్చాడు. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఏంటంటే ఆయనకి నివాళులు అర్పించడం కానీ నిన్నటి నుంచి అనేక పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలా. ఆయన స్వతంత్ర పోరాటంలో చేసినటువంటివి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మనం కూడా అందరం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. Sai
సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय अन्नदाता 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 सुखी भव सुखी भव सुखी भव श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय जय साई गोप साई श्री साई जय जय साई गोप साई श्री साई जय जय साई साई जय जय साई गोप साई श्री साई जय जय साई गोप साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు ఘనంగా జరిగాయి. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో యంత్ర శిఖర విగ్రహ ప్రతిష్టలు, అష్టబంధన శాంతి హోమం, మహాకుంభాభిషేకం, వసంతోత్సవం అనగా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కళ్యాణం మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. చాలా సంతోషించి నీకేం కావాలో చెప్పినైనా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఆయన నాకు డబ్బులు కావాలనో ఆరోగ్యం ఇంకేం అడగలేదు. ఆయన ఎక్కువగా నిలబడేవాడు. సాయిబాబాకు ఆర్తులు చాలా ముఖ్యం. 4 పూట్ల ఆర్తులు ఇది సాయి సంప్రదాయం. మన చుట్టుపక్కల అంత కుగ్రామం లేదు. అది సుమారు 80 ఇళ్ళు ఉండేవేమో అంతే. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి వెనకాల ఏంటమ్మా వాళ్ళు కాళ్ళు దాచుకుంటారు. జరగండి జరగండి సర్వేషు
డాక్టర్ బాగున్నా దంపతుల వరకు మీరు రండి అయ్యా. హోమంలో కూర్చున్న దంపతులు అయ్యా, హోమంలో కూర్చున్న దంపతులు ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ ఏమందదు మీకు, అందరూ ఆపకుండండి. గోడ అవతల వేసేది అవతల సర్వేభ్యో నమస్తే స్వరూపేభ్యః. ముందు దంపతులు మాత్రం వెళ్ళి ఆ ట్రాక్టర్ దగ్గర వసంతాలు ఉన్నాయి. మా స్వామి పోయి ముందు దంపతులు, తర్వాత మిగిలిన భక్తులు తీసుకొచ్చి వారిని ముహూర్తానికి మనం కూర్చోబెట్టి కుంభాభిషేకం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ విగ్రహానికి మనం ఆరాధన చేస్తున్నాం. అట్లా ఇదిలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, పరమాత్ముడు. వాట్సాప్ లో లింక్ పీడి కింద పెట్టు. మరో లైన్ మ్యాన్ అంటే పైన జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ తెలియజేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ ద్వారా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామాల్లోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వం వితంతువులకు, వికలాంగులకు, కొత్త వారికి పెన్షన్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కావున అర్హత కలిగిన వారు కొత్తగా పింఛన్ సదుపాయం కొరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మా అధినేత అయిన జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొత్తగా ఉద్యమి సాధక్ ప్రదాతిగా పిలువబడుతున్నాము. ఉద్యమి అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలని, అలాగే పార్టీని బలోపేతం చేయడానికి పడే కార్యకర్తల యొక్క అభిమతాలు ఇవన్నీ కలిసి వాళ్ళని ఉద్యమి అంటారు. సాధక్ అంటే ఈ యొక్క సిద్ధాంతాలని, పార్టీ కార్యక్రమాలని అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింత చేరువుగా వాళ్ళకి సేవ చేస్తూ ఉండడానికి, మరియు వాళ్ళ చేత కార్యకర్తల కుటుంబాలు అండగా ఉండడానికి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి వాళ్ళని సాధకగా పిలుస్తారు. ప్రదాత అంటే ఈ యొక్క పార్టీ కార్యక్రమాలని ఆర్థిక పరంగా కానీ, మేధోపరంగా కానీ, అలాగే సహాయ సహకారాలతో కానీ పార్టీకి వెన్నుదండగా నిలిచే వాళ్ళని ప్రదాతగా పిలుస్తారు. కాబట్టి ఉద్యమి సాధక్ ప్రదాతగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని పేరుని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజలకి ఈ యొక్క 400 రూపీస్తో ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకున్న దానివల్ల లైఫ్ హెల్త్ బీమా పాలసీ దీనికి వర్తిస్తుంది. 5 lakhs
ఏదన్నా ప్రమాదవశాత్తు ఆ యొక్క కుటుంబంలోని వ్యక్తికి జరిగినప్పుడు, ఆ సభ్యత్వాన్ని తీసుకున్న వ్యక్తికి జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండదండలుగా 5 lakhs రూపీస్ ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది. అలాగే పార్టీలోని మరిన్ని కార్యక్రమాలకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మనుగోలు మండల ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాను. పైగా ఈ రోజు నుంచి రేపటి నుంచి మన అన్ని మండలాల్లో కానీ ఆ ఏపీ మొత్తం మీద వితంతు మహిళలకు కానీ వికలాంగులకు కానీ నూతన పింఛన్లను ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కుటుంబ ప్రభుత్వం మన ప్రజలందరికీ ఇంకొక అవకాశాన్ని కల్పించారు. వితంతు మహిళలు ఉన్నా అలాగే వికలాంగులు ఎవరైనా ఉన్నా నూతనంగా వాళ్ళకి పాలసీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జన సైనికులందరూ కూడా మీ గ్రామాల్లో మీ పంచాయతీలకు వెళ్ళి ఆ సచివాలయాలలో మీ ఊర్లలో ఎవరెవరికి నూతనంగా ఈ విధంగా పాలసీలు ఉన్నాయో పింఛన్లు లేని వాళ్ళకి నూతనంగా మీరందరూ దగ్గరుండి ఆ పంచాయతీలకు వెళ్ళి వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఆ సచివాలయాలకు ఇచ్చి వాళ్ళకి మనము ఈ యొక్క పాలసీలు కల్పించాల్సిందిగా మన మనుగోలు మండలం జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మండలాల నుంచి అలాగే పంచాయతీల నుంచి ప్రజలకి చేరువలో ఉంటూ వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్తలూరు జశ్వంత్ సాయి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు కొత్తలూరు సుధాకర్ రావు, సురేఖ దంపతులు, సోదరుడు చేతన్ సాయి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. पाव माझे आई, पाव माझे आई, गाव पाव माझे आई, हलीन लोटांगण वंदीन चरणाडी नादा से जो सदा दावा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉనుగుంటపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ హ్యూమన్ రైట్స్ మరియు ఆర్టీఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు రీడింగ్ చైర్లు, ప్యాడ్స్, విద్యా సామాగ్రి అందజేత. తిప్పవరపాడు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక పూజలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న పెనుబాక ప్రసాద్. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.